వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల శ్రీనివాస్. అమెరికా రాజకీయాల్లో ఒకే ఒక్క నినాదం అయితే ప్రపంచాన్ని కుదిపేసింది. అమెరికా ఫస్ట్ అంటూ రెండోసారి వైట్ హౌస్ పీఠాన్ని అధిరోహించిన డొనాల్డ్ ట్రంప్ తన దేశ రాజకీయాల ముఖ చిత్రాన్నే మార్చేశారు. సరిగ్గా ఇప్పుడు అదే తరహా పొలిటికల్ సౌండ్ తెలంగాణ గడ్డపై ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ ఫస్ట్, ఇది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన సరికొత్త నినాదం. ఢిల్లీ లిక్కర్ కేసు అనే పెను తుఫాన్ను ఎదుర్కొని రాజకీయ సెగలను తట్టుకొని నిలబడ్డ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఒక సరికొత్త పొలిటికల్ బాంబు పేల్చారు. పాత పద్ధతులు వద్దు, కొత్త అజెండానే ముద్దు అంటూ తెలంగాణ ఫస్ట్ అనే నినాదాన్ని కల్వకుంట్ల కవిత ఎత్తుకున్నారు. కాబోయే 2 నెలల్లో కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు కూడా ప్రకటించి ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచేశారు. అసలు ట్రంప్ నినాదానికి కవిత ప్రకటనకు ఉన్న లింక్ ఏంటి? తెలంగాణ ఫస్ట్ వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? అమెరికా రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ వినిపించిన అమెరికా ఫస్ట్ నినాదం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు అదే భావనను రాష్ట్ర స్థాయిలో రాజకీయ ఎజెండాగా మార్చే ప్రయత్నం చేస్తోందా కవిత అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అసలు ఈ నిర్ణయం వెనుక ఉన్న రాజకీయ లెక్కలేమిటి? కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మారబోతున్నాయా? గ్లోబల్ నినాదంతో లోకల్ పాలిటిక్స్కు కవిత ఏ విధంగా మార్చబోతున్నారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ గత 2 ఏళ్లుగా కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొని సుదీర్ఘ విచారణలు, మరి 5.5 నెలల పాటు జైలు జీవితం గడిపి రాజకీయ ఒత్తిళ్లతో పాటు మరి అనేక అంశాల్లో కూడా తీవ్ర ఒత్తిడికి లోనైన కల్వకుంట్ల కవిత తాజాగా ఈ కేసు నుంచి ఇటీవల పెద్ద ఊరట పొందారు. ఈ కేసుల ఉచ్చు నుంచి బయటపడిన తర్వాత ఆమె తన తదుపరి అడుగు ఎటువైపు వేస్తారనే ఉత్కంఠత కూడా అందరిలో నెలకొంది. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులతో పాటు జాగృతి ముఖ్య కార్యకర్తలతో కలిసి, నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కవిత. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసే ప్రకటన అయితే చేశారు. తన రాజకీయ పునఃప్రవేశంపై కూడా కవిత క్లారిటీ ఇచ్చారు. కేవలం క్లారిటీ ఇవ్వడమే కాదు, ఏకంగా కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలంగాణ ఫస్ట్ అనే నినాదమే తన భవిష్యత్తు కార్యాచరణ అని కూడా కుండబద్దలు కొట్టారు. కొత్త పార్టీ, కొత్త నినాదం, కొత్త రాజకీయ ఎజెండాతో ముందుకు వస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఒక్క వాక్యతోనే తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణలపై చర్చ మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రపంచ రాజకీయాల్లో ఒక సిద్ధాంతం ఉంది. దేశ ప్రయోజనాల ముందా లేక గ్లోబల్ రాజకీయాల? ఈ ప్రశ్నకు సమాధానంగా అమెరికా ఫస్ట్ అనే సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా ప్రయోజనాలే లక్ష్యంగా, అమెరికా ఉద్యోగాలు ముందుగా అమెరికన్లకే, అలాగే అమెరికా వనరులు ముందుగా అమెరికా ప్రజలకే అని చెప్పి ఆ నినాదంతో, ఆ రాజకీయ సిద్ధాంతం మరి డొనాల్డ్ ట్రంప్ తన పాలనను ముందుకు నడిపించారు. ఇదే తరహాలో ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ముందుగా ఉండాలి అనే ఆలోచనతో తెలంగాణ ఫస్ట్ అనే నినాదాన్ని కవిత అందిపుచ్చుకున్నట్లుగా కూడా కనిపిస్తోంది. తెలంగాణ అభివృద్ధి, స్థానిక హక్కుల పరిరక్షణ, రాష్ట్ర వనరులపై స్థానికులకు ప్రాధాన్యం, ఇవన్నీ కలిపి తెలంగాణ ఫస్ట్ అనే భావన వెనుక ఉన్న రాజకీయ సిద్ధాంతంగా కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఇక్కడ ప్రజల అవసరాలే తమ పార్టీకి ప్రథమ ప్రాధాన్యత అని కూడా కల్వకుంట్ల కవిత సంకేతాలు ఇస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రాంతీయ భావాన్ని సరికొత్త గ్లోబల్ టచ్తో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా అనే చర్చ అయితే మొదలైంది. అయితే కవిత ప్రకటనలో మరొక కీలక రాజకీయ సందేశం కూడా దాగి ఉంది. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన రాజకీయ విశ్లేషణ కూడా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఇతర హామీలను కూడా నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని కూడా తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు ప్రతిపక్షాల పాత్ర కూడా బలంగా లేదని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కూడా తమ పాత్రను కూడా మరి పోషించలేకపోతోందని పరోక్షంగా ఆమె వ్యాఖ్యానించడం విశేషం. ప్రతిపక్షాల వైఫల్యాల వల్లే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందిందని కూడా కవిత అభిప్రాయపడ్డారు. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒక
బలమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని కవిత అభిప్రాయపడ్డారు. ఆ వెల్తిని తాము భర్తీ చేస్తామని కవిత ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రస్తుత రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త రాజకీయ వేదిక అవసరమనే సంకేతాన్ని కవిత ఇస్తున్నట్లుగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే బలమైన పార్టీలు ఉన్నాయి. తెలంగాణ రాజకీయ క్షేత్రం ప్రస్తుతం అత్యంత సంక్లిష్టంగా కూడా ఉంది. ఒకవైపు అధికార కాంగ్రెస్, మరొక వైపు ఉనికి కోసం పోరాడుతున్న బీఆర్ఎస్, ఇంకోవైపు దూకుడు మీదున్న బీజేపీ. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ చావో రేవో తేల్చుకున్నందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు జాతీయ స్థాయిలో దూకుడు మీద ఉన్న బీజేపీ తెలంగాణ గడ్డపై కూడా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇలాంటి త్రిముఖ పోరు ఉన్న తరుణంలో మరి ఈ సమయంలో కవిత కొత్త పార్టీ రావడం అంటే సామాన్యమైన విషయం కాదు, చిన్న విషయం అంతకంటే కూడా కాదు. కానీ తెలంగాణ ఫస్ట్ అనే నినాదం ఒక రాజకీయ భావోద్వేగ రాజకీయ ఎజెండాగా మారే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నాటి సెంటిమెంట్ను మళ్ళీ రగిలించి స్థానిక హక్కులు, స్థానిక నిధులు, నియామకాలు అనే అంశాన్ని తెరపైకి తెస్తే ప్రజల నుంచి మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని, ప్రాంతీయ గర్వం, రాష్ట్ర హక్కులు, స్థానిక అభివృద్ధి ఈ అంశాలన్నీ కేంద్రంగా చేసుకొని రాజకీయాల్లో నడిపితే ప్రజల్లో స్పందన వచ్చే అవకాశం ఉందని కూడా కవిత భావిస్తున్నట్టుగా కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా యువతను, మేధావులను ఆకర్షించేలా ఈ పార్టీ విధి విధానాలు ఉండబోతున్నట్లు కూడా తెలుస్తోంది. కానీ ఇక్కడే మరో ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ కొత్త పార్టీ నిజంగా తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందా, లేదా ఇది కేవలం ఒక రాజకీయ వ్యూహమా? ఎందుకంటే తెలంగాణలో ఆ ప్రాంతీయ పార్టీ భావోద్వేగం ఇప్పటికే ఒకసారి భారీ రాజకీయ ఉద్యమానికి కూడా కారణమైంది. ఆ ఉద్యమం ఏర్పడిన తర్వాత రాజకీయ సమీకరణలు ఇప్పటికి కూడా రాష్ట్ర రాజకీయాలపై ప్రభావితం చేస్తున్నాయి. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి తెలంగాణ ఫస్ట్ అనే నినాదం ఎంతవరకు ప్రభావం చూపుతుందో మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకా కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటికే ప్రాంతీయ భావోద్వేగాలతో ఏర్పడిన పార్టీలు ఉన్నాయి. మరి కవిత చెప్పే ఈ తెలంగాణ ఫస్ట్ నినాదం ఆ పార్టీల కంటే ఏ విధంగా భిన్నంగా ఉండబోతుంది? ఇది కేవలం ఒక రాజకీయ వ్యూహమా, లేక సుదీర్ఘకాలం ప్రజల్లో ఉండేందుకు చేసిన ప్రణాళిక అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. లిక్కర్ కేసు ప్రభావం ఆమె రాజకీయ భవిష్యత్తుపై ఇంకా ఎంతవరకు ఉంటుందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఏది ఏమైనప్పటికీ కూడా ట్రంప్ తరహాలో ఒక బలమైన నినాదంతో ప్రజలకి వెళ్ళాలనే కవిత ఆలోచన మాత్రం పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చకైతే దారితీసింది. రాజకీయాల్లో కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఏ నినాదం ఎప్పుడు క్లిక్ అవుతుందో చెప్పలేం. ఒక నినాదం దేశాల గమ్యాన్ని మార్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు జై తెలంగాణ అన్న నినాదం ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఫస్ట్ అనే నినాదం మాత్రం కల్వకుంట్ల కవితకు పూర్వ వైభవం తెస్తుందా? ట్రంప్ లాగే ఆమె కూడా తన సెకండ్ ఇన్నింగ్స్లో చరిత్ర సృష్టిస్తారా? ఇది నిజంగానే సరికొత్త రాజకీయ విప్లవానికి నాంది పలుకుతుందా, లేక మరో రాజకీయ ప్రయోగంగానే చరిత్రలో మిగిలిపోతుందా? తెలంగాణ రాజకీయ యవనికపై రాబోయే 2 నెలలు చాలా ఉత్కంఠభరితంగా కూడా మారనున్నాయి. ఈ తెలంగాణ ఫస్ట్ అనే నినాదం ఎక్కడికి దారితీస్తుందో, మున్ముందు ఎన్ని మలుపులు చోటు చేసుకుంటాయో మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.